అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా గత 6 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం ఉందో హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఈరోజు ఇందూర్ నగరంలో ఈ భారీ తిరంగా ర్యాలీ, ఈ తిరంగాలలో పాల్గొంటున్న దీనికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారికి మరియు కార్యదర్శులు మరియు ఆఫీస్ బేబర్లు, నాయకులు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కాదు, ఈ ర్యాలీలో యువతులు, అనేక వర్గాల ప్రజలు, వ్యాపార సోదరులు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా వీళ్ళ పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం భారతీయులమందరం ఒకటే, ఏ సమస్య వచ్చినా కానీ మొన్న సింధూర్ ఆపరేషన్ ఏదైతే భారతీయులందరూ కూడా ఏకతాటిపై ఏ విధంగా ఐక్యమత్యమైనరో, ఇది భారతదేశం అత్యధిక జనాభా ఉన్న భారతదేశము, సమయం వస్తే మేమందరం ఒకవై ఉన్నామని చెప్పడానికే ఈ తిరంగా ర్యాలీ. ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కన్నా ముందు ఈ తిరంగా ర్యాలీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూర్ నగరంలో ఈ సందర్భంగా ఇంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. గత 6 సంవత్సరాల నుంచి ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే పేరుతోని దేశం మంచిగుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశం కోసం ఆ రోజు బ్రిటిషర్ నుంచి ఈ రోజు దేశ ద్రోహుల మీద పోరాటం చేస్తున్న సైనికులకు కానీ, పోరాట యోధులకు కానీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం భాగంగా తిరంగా ర్యాలీ ఈరోజు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. చాలా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది లేనిది ఈ ముఖ్యమంత్రులు లేరు, ఇది లేనిది ఈ మంత్రులు లేరు. ఇవాళ ఈ జెండా, ఈ జాతీయ జెండా లేనిది, ఈ భారతదేశం ఐక్యమత్యం లేనిది మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం, లేకపోతే బంగ్లాదేశ్లో చూసాం. అధికారం కోల్పోయేందుకు 2 నిమిషాలు కూడా పట్టదు. ఇవాళ నేను అడుగుతున్నా, దేశం మంచుకుంటేనే రాజకీయ నాయకుల భవిష్యత్తు బాగుంటుంది, దేశం మంచుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాం, దేశం ఉన్న రోజే మనం ఉంటాం, ఈ జాతీయ జెండా ఉన్నన్ని రోజులే మన జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశమంతా ఐక్యమత్యంగా సింధూర్ యుద్ధం ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు మద్దతుగా ఈ తిరంగా ర్యాలీ అని చెప్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.